మహబూబ్ నగర్ జిల్లాలో జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు వీరహద్ అలీ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. కేవలం సోషల్ మీడియా పోస్టులను కారణంగా చూపుతూ జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు. జర్నలిస్టుల స్వేచ్ఛను అణచివేయడం సరికాదని స్పష్టం చేశారు. వచ్చే 4 రోజుల్లోగా కేసులను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తామని వీరహద్ అలీ హెచ్చరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు ఈ వ్యవహారంపై స్పందించకపోతే వారి ప్రమేయం ఉన్నట్టుగా భావించాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి కేసులు ఉపసంహరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ప్రభుత్వానికి ఇప్పటికే వినతి పత్రం అందించామని సంఘం తెలిపింది. జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరిగితే యూనియన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చి మేమంతా రాష్ట్ర బాధ్యులం. జర్నలిస్టుల మీద అక్రమ కేసులు తొలగించండి బాబోయ్ అని మీడియాతో మాట్లాడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో చాలా జిల్లాల్లో జర్నలిస్టుల మీద కక్షపూరితంగా ఎలాంటి సంబంధాలు లేని వ్యవహారాల్లో కూడా కేసులు పెడుతున్నట్లు యూనియన్ రాష్ట్ర కమిటీ దృష్టికి వచ్చింది. ఇందులో ప్రధానంగా ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏకంగా 8 మంది జర్నలిస్టుల మీద అక్రమంగా కేసులు పెట్టారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 3 జర్నలిస్టుల మీద లేనిపోని అభియోగాలు మోపి వాస్తవాలకు భిన్నంగా ఎలాంటి సంబంధం లేని వాళ్ళ మీద కేసులు పెట్టడం విచారించదగ్గ విషయం. పోలీసుల చర్యను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది.